వెల్కమ్ టు అవర్ ఛానల్ భావన స్టడీవర్స్. ఈరోజు నుంచి మనం 7 days ఇంగ్లీష్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. ఈరోజు డే 1 కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడాలని చాలామంది ట్రై చేస్తారు. చాలామంది చాలా విధాలుగా ట్రై చేస్తారు. ఇంగ్లీష్ గ్రామర్ బట్టి పట్టడం, లేకపోతే అనేక విధాలమైన ట్రై చేస్తారు. కానీ అందరికీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కన్ఫ్యూజన్ చాలా ఉంది. కన్ఫ్యూజన్ ఏంటంటే గ్రామర్ చాలా పెద్ద సబ్జెక్ట్లా అనిపిస్తుంది. కానీ అసలైన నిజమేంటంటే ఇంగ్లీష్ మాట్లాడడం కోసం ఫుల్ గ్రామర్ అవసరం లేదు. జస్ట్ బేసిక్ గ్రామర్ తెలిస్తే చాలు. సో ఈ 7 days ఛాలెంజ్లో డే 1 నుంచి డే 7 వరకు ఫాలో అవుతే మీకు బేసిక్ గ్రామర్ అనేది తెలుస్తుంది. ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. డే 1 కాన్సెప్ట్ ఏంటంటే టుడే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుంటున్నాం. ఏంటంటే అది బేసిక్ స్ట్రక్చర్. అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మనం ఏమన్నా సెంటెన్స్ మాట్లాడాలన్నా ఫస్ట్ స్ట్రక్చర్ తెలియాలి. అంటే సబ్జెక్ట్ ఎక్కడ యూజ్ చేయాలి, వెర్బ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెట్టాలి అనేది ఫస్ట్ తెలియాలి. అంటే సెంటెన్స్ అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. వాట్ ఈజ్ సెంటెన్స్? ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ ఏ కంప్లీట్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కావాలి. దానికి 3 రూల్స్ ఉంటాయి. దానికి ఇంగ్లీష్ బేసిక్స్కి మొత్తం 3 పిల్లర్స్. అవి 3 పిల్లర్ లాంటివి అన్నమాట. అదేంటంటే దానికి సెంటెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇన్ఫర్మేషన్. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ని కరెక్ట్గా ఫామ్ చేయడం అంటే దాని మీనింగ్ అర్థం చేసుకుంటే సెంటెన్స్ అంటే ఒక కంప్లీట్ ఐడియా ఆర్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. ఫస్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ కదా. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలిస్తే మీకు సెంటెన్స్ ఫామ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ద పర్సన్, యానిమల్ ఆర్ థింగ్ దట్ యాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. ఏంటంటే నువ్వు ఎవరి కోసం అయితే మాట్లాడతావో వాళ్ళే సబ్జెక్ట్. లైక్ దానికి ఎక్కువ మనం యూజ్ చేసేది ఐ, హీ, షీ, వి, దే అలాంటివన్నీ యూజ్ చేస్తాం సబ్జెక్ట్లో. ఏంటంటే ఒక పర్సన్ నేమ్ కానీ, ఒక యానిమల్ కానీ, ఒక థింగ్ నేమ్ కానీ వచ్చిందంటే అది సబ్జెక్ట్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ అంటే సెంటెన్స్లో ఒక పని చేసేవారు లేక ఒక పని జరిపించేవారిని సబ్జెక్ట్ అంటారు. ఒక 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. రామ్ ఈజ్ రీడింగ్ బుక్. ఇక్కడ రామ్ ఈజ్ రీడింగ్ బుక్ అంటే రామ్ అనేవాడు బుక్ చదువుతున్నాడు. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాం? రామ్ కోసం చెప్తున్నాం. సో రామ్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద డాగ్ ఈజ్ బార్కింగ్ అంటే కుక్క అక్కడ అరుస్తుంది. ఇందులో ఎవరి గురించి చెప్తున్నాం? కుక్క గురించి కదా చెప్పేది. సో డాగ్ అనేది ఒక సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ సింగ్స్ ఏ సాంగ్. అక్కడ సాంగ్ ఎవరు పాడుతున్నారు? షీ, ఆమె కోసం చెప్తున్నాం అక్కడ పాట పాడుతుంది అని. సో అది సబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ అంటే ఏంటో అర్థమైందా ఫ్రెండ్స్? ఒక పనిని తెలియజేసే వాళ్ళ గురించి ఎవరి గురించి అయితే చెప్తున్నామో అక్కడ ఆ పర్సన్ నేమ్ కానీ, థింక్ కానీ, యానిమల్ నేమ్ కానీ సబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి వెర్బ్. ఫస్ట్ వెర్బ్ డెఫినేషన్ అంటే ఏంటో చూద్దాం. వెర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ షో యాక్షన్ ఆర్ స్టేట్ ఇన్ ఏ సెంటెన్స్. వెర్బ్ అనేది ఏంటంటే ఒక పనిని తెలియజేసేదాన్ని వెర్బ్ అంటాం. అక్కడ ఏ పని అయితే జరుగుతుందో అది మనం చెప్తాం కదా, దాన్ని వెర్బ్ అంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇందులో ఏది పని అంటే రామ్ చదువుతున్నాడు. ఇందులో రామ్ అనేది సబ్జెక్ట్ అవుద్ది. ఇంకొకటి ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. అదొక వర్క్ కదా. చదవడం అంటే రీడింగ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ రీడింగ్ ఏమవుద్ది? వెర్బ్. సో మనం ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి? రీడింగ్ అని రాద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ సింగ్స్ ఏ సాంగ్. ఆమె సాంగ్ పాడుతుంది. ఇక్కడ ఏదైతే వెర్బో అది మనం పక్కన రాద్దాం. వెర్బ్ ఏంటి ఇందులో? పాడుతుంది. సింగ్స్ అని రాయాలి. సెకండ్ ఎగ్జాంపుల్లో సింగ్ అనేది వెర్బ్ అవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? దే ప్లే ఫుట్బాల్. వారు ఫుట్బాల్ ఆడుతున్నారు. అంటే ఇక్కడ వర్క్ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆడడం అనేది ఒక వెర్బ్. సో అదేంటి? ప్లే అనేది వెర్బ్ అవుతుంది. ఇక్కడ వెర్బ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, వెర్బ్ అంటే ఏంటో అర్థమైందా? ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పాను. సబ్జెక్ట్ అంటే ఒక పర్సన్ గురించి తెలియజేయడం కోసం. నెక్స్ట్ వచ్చేసి వెర్బ్.
వెర్బ్ అంటే ఏంటో చెప్పాము. ఏంటంటే ఒక పనిని గురించి తెలియజేయడాన్ని వెర్బ్ అంటారు. థర్డ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్. ఏంటి సెంటెన్స్లో థర్డ్ స్ట్రక్చర్ ఏంటి? ఇన్ఫర్మేషన్. అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? సెంటెన్స్ని లేదా ఒక సెంటెన్స్ని కంప్లీట్గా అర్థమయ్యేలా చెప్పే ఎక్స్ట్రా డీటెయిల్స్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ డెఫినేషన్. ఇన్ఫర్మేషన్ టెల్స్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద సబ్జెక్ట్ ఆర్ యాక్షన్ ఇన్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్లో మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తాం కదా. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. రామ్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ ఎక్స్ట్రా సెంటెన్స్ ఏంటి? రామ్ బుక్ చదువుతున్నాడు. కానీ ఎక్కడ చదువుతున్నాడు? ఇన్ ద లైబ్రరీ. లైబ్రరీలో చదువుతున్నాడు. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఇన్ఫర్మేషన్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ దాని ఆన్సర్ ఇన్ ద లైబ్రరీ. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఒక పనిని చేయడం వెర్బ్ అంటారు. అది ఏ పర్సన్ చేస్తున్నారో అది చెప్పడాన్ని సబ్జెక్ట్ అంటారు. కానీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే అక్కడ ఒక పని జరుగుతుంది కదా, ఆ పని ఏ ప్లేస్లో జరుగుతుంది అది చెప్పేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. షీ సింగ్స్ ఏ సాంగ్ బ్యూటిఫుల్లీ. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏముంది? బ్యూటిఫుల్లీ, తను అందంగా పాట పాడుతుంది. ఇక్కడ అందంగా అనేది ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ బ్యూటిఫుల్లీ. మెమరీ ట్రిక్ ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సబ్జెక్ట్ ఎవరు పర్సన్ ఆర్ థింక్ ఆర్ యానిమల్, దేని గురించి అయితే చెప్పబోతున్నామో దాన్ని సబ్జెక్ట్ అంటాం. వెర్బ్ అక్కడ ఏం పని జరుగుతుందో చెప్పేదాన్ని వెర్బ్ అంటాం. ఇన్ఫర్మేషన్ అసలు ఆ వర్క్ ఎక్కడ జరుగుతుంది దాని ప్లేస్ డీటెయిల్స్ చెప్పడానికి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఫ్రెండు ఏదో బుక్ చదవడానికి లైబ్రరీకి వెళ్ళాడు, కానీ పేరెంట్స్కి చెప్పలేదు కాబట్టి నిన్ను చెప్పమని కాల్ చేసి చెప్పమని చెప్పేసి వెళ్ళిపోయాడు లైబ్రరీకి. అప్పుడు మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి రామ్ బుక్ చదవడానికి లైబ్రరీకి వెళ్ళాడు అని చెప్తారు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? మీరు రామ్ గురించి చెప్తున్నారు. అక్కడ రామ్ అనేది ఏమవుద్ది? సబ్జెక్ట్ అవుద్ది. చదవడానికి వెళ్ళాడు. అక్కడ అంటే ఏ పని చేయడానికి వెళ్ళాడు? చదవడం. అక్కడ పని ఏమిటి? చదవడం. రీడింగ్ అనేది వెర్బ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాడో చెప్పారు కదా, ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు కదా, లైబ్రరీకి వెళ్ళాడు అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుద్ది. అది సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ బిల్డ్ సెంటెన్సెస్ లైవ్. మన లైవ్లో అసలు సెంటెన్స్ ఫామ్ చేయడం ఎలా అనేది నేర్చుకోబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. సెంటెన్స్ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ఇంగ్లీష్లో సెంటెన్స్ అంటే పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ అసలు కాదు. జస్ట్ 3 pieces కలిపితే సెంటెన్స్ రెడీ. ఆల్రెడీ మీకు త్రీ pieces ఏంటో చెప్పాను. సబ్జెక్ట్, వెర్బ్, ఇన్ఫర్మేషన్. స్టెప్ 1 ఏంటంటే సబ్జెక్ట్ పిక్ చేయాలి. ముందు డిసైడ్ అవ్వాలి. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఐ కానీ నా గురించి నేను మాట్లాడుతాం, హీ, షీ, దే. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది తెలుసుకోవాలి. తర్వాత స్టెప్ 2 వచ్చేసి వెర్బ్. అసలు అక్కడ ఆ పర్సన్ ఇప్పుడు వాళ్ళు ఏం పని చేస్తున్నారో చెప్పడానికి స్టెప్ 2 వెర్బ్ యాడ్ చేస్తాం. థర్డ్ 1 వచ్చేసి ఇన్ఫర్మేషన్. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్ఫర్మేషన్. ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఎక్కడ, ఏమి, ఎలా, ఆ ప్లేస్ గురించి చెప్పేదాన్ని ఇన్ఫర్మేషన్. సపోజ్ మీకు ఒక 3 words. ఐ యామ్ హ్యాపీ. ఇప్పుడు దీంట్లో ఐ అనేది ఒక సబ్జెక్ట్ అవుద్ది. హ్యాపీ, యామ్ అనేది వెర్బ్, హ్యాపీ అనేది సబ్జెక్ట్. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అయిపోయింది చూడండి. ఐ యామ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను. సబ్జెక్ట్, వెర్బ్, ఇన్ఫర్మేషన్. ఎలా ఉన్నాడు? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. హ్యాపీగా ఉన్నానని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ అవుద్ది, ఈజ్ అనేది వెర్బ్ అవుద్ది, రీడింగ్ ఏ బుక్ అనేది ఇన్ఫర్మేషన్ అవుద్ది. ఇక్కడ మీకు సెంటెన్స్ ఫామ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది కదా. సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, 3 తెలిస్తే మీకు సెంటెన్స్ ఫామ్ చేయడం ఈజీ. ఫస్ట్ ఏంటంటే డైలీ మాట్లాడడం నేర్చుకోవాలి. చిన్న సెంటెన్సెస్ డైలీ యూజెస్లో నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి దే ఆర్ ప్లేయింగ్. వారు క్రికెట్ ఆడుతున్నారు. సబ్జెక్ట్, వెర్బ్, ఇన్ఫర్మేషన్. ప్లేయింగ్ క్రికెట్. నౌ యువర్ టర్న్.
ఇప్పుడు కామెంట్స్లో మీరు ఆన్సర్స్ చేయండి. ఐ యామ్, షీ ఈజ్, దే ఆర్. దీనికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి మీరు కామెంట్ చేస్తారని చూస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో చూశాక కింద కామెంట్ సెక్షన్లో ఈ ఫార్ములాని అంటే సెంటెన్స్ ఫార్ములా చెప్పాను కదా, సబ్జెక్ట్, వెర్బ్, ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీ గురించి కానీ మీ ఫ్రెండ్స్ గురించి కానీ ఒక 3 సింపుల్ వాక్యాలు ఇంగ్లీష్లో టైప్ చేయండి. తప్పులు వస్తాయని అస్సలు భయపడద్దు. ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, తప్పులు వచ్చినా పర్లేదు. రేపు డే 2లో మనం డైలీ రొటీన్ అలవాట్లని ఇంగ్లీష్లో అదరగొట్టేలా ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సీ యూ టుమారో.